ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇంతమంది మావోయిస్టులు లొంగిపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అంటూ తెలుస్తోంది. 49 మందిపై ₹1 కోటి రివార్డు ఉందంటూ కూడా సమాచారం. లొంగిపోయిన వారిలో 22 మంది మహిళలు ఉన్నారు. అలాగే తక్షణ సాయంగా వారికి 50,000 చొప్పున అందజేస్తున్నారు అంటూ తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే బీజాపూర్ జిల్లాలో మొత్తం 410 మంది నక్సల్స్ లొంగిపోగా 421 మందిని అరెస్ట్ చేసినట్లుగా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలియజేశారు. 2026 మార్చి 31 నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామంటూ అమిత్ షా కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో ఆపరేషన్ కగార్ ఎంత సంచలనం రేపుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. 100 మందిని ఇప్పటికే ఎన్కౌంటర్లో చంపేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎంతోమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు ఎన్కౌంటర్లో, ఎదురు కాల్పుల్లో. మరోవైపు అనేక మంది లొంగిపోతున్నారు. నిన్నగాక మొన్న మనం చూసాం తెలంగాణ డీజీపీ వద్ద లొంగిపోయారు చాలామంది మావోయిస్టు అగ్ర నాయకులు. ఇప్పుడు ఇంత భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోవడం అనేది చాలా కీలక పరిణామంగా చూస్తున్నారు. ఖచ్చితంగా మావోయిస్టులకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బగా తెలుస్తోంది. ఈ ఒక్క సంవత్సరంలోనే బీజాపూర్ జిల్లాలో 410 మంది మావోయిస్టులు లొంగిపోయారంటూ తెలుస్తోంది. అలాగే ఇప్పుడు 103 మంది 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. అందులో 49 మీద ₹1 కోటి రివార్డు ఉంది అంటున్నారు. అలాగే ఇప్పుడు లొంగిపోయిన వారికి ఇమ్మీడియట్గా ₹50,000 చొప్పున అందజేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ సమాజంలో జీవనం సాగించాలంటే, ప్రజా జీవనం తిరిగి కొనసాగించాలంటే వారికి కొంత ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ విధంగా హెల్ప్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇట్స్ ఎ బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి మావోయిస్టు ఉద్యమంలో ఇది ఒక కీలక పరిణామంగా మనం చూడొచ్చు. అండ్ ఇది మావోయిస్టులకు ఇది ఒక పెద్ద దెబ్బగా కూడా మనం చూడాలి. ఓవైపు ఆపరేషన్ కగార్, మరోవైపు ఇంతమంది లొంగిపోవడం. సో ఈ మావోయిస్టు ఉద్యమం అనేది చాలా వీక్ అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే మావోయిస్టుల్లో 2 భాగాలుగా విడిపోయారని, కొంతమంది ఇక తుపాకులు వద్దు, మనకి ఇక ఆయుధాలు వద్దు, ప్రజా జీవితంలోకి వెళ్దాం, ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే వాటి గురించి ప్రజా పోరాటాలు చేద్దామని కొంతమంది అభిప్రాయపడుతుంటే, మరికొంతమంది లేదు తుపాకులు పట్టుకొని ఫైట్ చేయాలి, మనం ఆయుధ పోరాటమే చేయాలి, సాయుధ పోరాటం చేయాలి అంటూ మరికొంతమంది. ఈ నేపథ్యంలో ఒక రకమైన చీలిక రావడం మావోయిస్టుల్లో కొంతవరకు వీక్ చేస్తుంది. చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ కాల్పుల్లో, చాలామంది లొంగిపోతున్నారు. సో ఇది ఖచ్చితంగా ఇక మావోయిస్టుల మనుగడని సైతం ప్రశ్నార్థకం చేసేటువంటి పరిస్థితి, మావోయిస్టు ఉద్యమాలని ప్రశ్నార్థకం చేసేటువంటి ఖచ్చితంగా పరిస్థితిగా మనం చూడాలి దీన్ని. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఎలాంటి ఉపాధి ఉండబోతుంది, ఫర్దర్గా వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, అలాగే అసలు ఈ లొంగుబాటుని ఎలా చూడాలి అనే వివరాలు కూడా మనం మాట్లాడబోతున్నాం. ఒకసారి అధికారులు ఏమంటున్నారు, ఇంతమంది లొంగిపోయిన నేపథ్యంలో అసలు అధికారులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి తెలుసుకుందాం. विशेष दिन था क्योंकि आज गांधी जयंती भी था और साथ में दशहरा भी था। उस दिवस में 103 माओवादियों ने आत्मसमर्पण करने का फैसला लिया और इनमें से जो एक डीवीसी स्तर का 8 एसीएम स्तर के और अलग अलग कंपनी और अलग अलग प्लाटून्स में, इसके अलावा 5 जनता सरकार के पूरे मेंबर्स ने आज आकर यहाँ सरेंडर किया है। इन पर कुल 1,06,00,000 का इनाम था जो आज यहाँ इनामी नक्सली आज सरेंडर किए हैं। इस प्रकार बीजापुर में अगर देखेंगे तो 1 जनवरी 2024 से लगभग 599 नक्सलियों ने आत्मसमर्पण किया। देखिए जिस प्रकार से पूरे की पूरी जनता सरकार जो इनकी पूरी आरपीसी होती है वो आकर सरेंडर कर रही है, तो उससे ये लगता है कि कहीं ना कहीं इनकी इनका जो एक संगठन है वो बिखर रहा है। सभी मुख्य धारा में जुड़ना चाहते हैं, कहीं ना कहीं अंदर से भी दबाव है, इस वजह से कई सारे माओवादी आ नहीं पा रहे हैं। मेरी सभी से यही अपील है कि आप मुख्य धारा में जुड़ें, आकर आत्मसमर्पण करें और सरकार की योजनाओं का लाभ। ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. ఉదయ్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి లైవ్లో ఉన్నారు. ఉదయ్, సో ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? 103 మంది ఇప్పటికీ లొంగిపోయారు, 103 మంది. అండ్ అట్ ది సేమ్ టైం 49 మంది మీద ₹1 కోటి వరకు రివార్డు ఉంది. సో ఈ మధ్య మనం చూసాం తెలంగాణలో డీజీపీ వద్ద లొంగిపోవడాన్ని, చాలామంది అగ్ర నాయకులు లొంగిపోవడాన్ని మనం చూసాం. సో భారీ ఎత్తున లొంగిపోతున్నారు. అట్ ది సేమ్ టైం చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మావోయిస్టు ఉద్యమ ఇక ముందు ప్రశ్నార్థకం కాబోతుందా?
నందు మావోయిస్ట్ టార్గెట్ గా ప్రస్తుతం భద్రతా బలగాలు దూకుడుగా సర్చ్ ఆపరేషన్స్ కూంబింగ్ ఆపరేషన్ చేస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్లతో మావోల వెన్ను విరిసినటువంటి భద్రతా బలగాలు ప్రస్తుతం తాజాగా సరెండర్లపై దృష్టి సారించాయి. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో 103 మంది అత్యంత విధ్వంసకరమైనటువంటి మావోలను సరెండర్ చేయడంలో అత్యద్భుతమైనటువంటి విజయాన్ని భద్రతా బలగాలు సాధించాయని చెప్పుకోవాలి. గతంలో దాదాపు 70 మంది మావోయిస్టులు సరెండర్ గురయ్యారు. దాదాపు వారం రోజుల క్రితమే ఈ ఘటన జరిగింది. కానీ మళ్ళీ తాజాగా సుమారు 103 మంది మావోయిస్టుల సరెండర్ లో ఛత్తీస్గఢ్ బలగాలు ఊహించని విజయాన్ని అయితే నమోదు చేసుకున్నాయని చెప్పుకోవాలి. బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ నేతృత్వంతో పాటు పారామిలిటరీ బలగాలు, కేంద్ర పారామిలిటరీ బలగాల ఉన్నతాధికారుల సమక్షంలో ప్రస్తుతం 103 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారంతా కూడా అత్యంత విధ్వంసకరమైనటువంటి పిఎల్జీఏ ప్లాటూన్స్, బెటాలియన్ కి సంబంధించినటువంటి నేతలతో పాటు డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, డివిజన్ కమిటీ మెంబర్లు, డిసిఎం, డివిసిఎం కూడా ఉన్నారు. సుమారు 49 మందిపై కోటికి పైగా రివార్డు కూడా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. వీళ్ళంతా కూడా గతంలో భద్రతా బలగాలు లక్ష్యంగా అత్యంత విధ్వంసకరమైనటువంటి ఘటనలకు ప్రణాళిక రచించడంతో పాటు అందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నట్లు కూడా భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. సుమారు 103 మందిపై కోట్ల రూపాయల మేర రివార్డు ఉన్నట్లు కూడా భద్రతా బలగాలు పేర్కొంటున్నాయి. ఇటీవల తాజాగా భద్రతా బలగాలు సరెండర్లపై చాలా పెద్ద ఎత్తున దృష్టి సారించాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా సరెండర్లపై అత్యధికంగా దృష్టి సారిస్తూ వస్తుంది. కేవలం ఈ ఏడాదిలోనే 1600 మందికి పైగా మావోలను సరెండర్ చేశారంటే భద్రతా బలగాలు సరెండర్లపై కూడా ఏ స్థాయిలో దృష్టి సారించాయని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఎన్కౌంటర్లో సుమారు 466 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టినటువంటి భద్రతా బలగాలు సుమారు 1500 మంది మావోయిస్టులను సరెండర్ చేయడంలో కూడా అత్యద్భుతమైనటువంటి కృషిని చాలా స్పష్టంగా కొనియాడుతున్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సరెండర్లు చేయాలంటూ కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వ సాయుధ బలగాలతో పాటు కేంద్ర పారామిలిటరీ బలగాలపై కూడా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. పిఎల్జీఏ బెటాలియన్ 1 తో పాటు 3, 6 ఇలా 3 బెటాలియన్ చాలా యాక్టివ్ గా ఛత్తీస్గఢ్ లోని బస్తర్ రేంజ్ పరిధిలో గల బీజాపూర్ జిల్లాలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నాయి. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ మాడ్వి హిడ్మా నేతృత్వంలో పిఎల్జీఏ బెటాలియన్ 1 తో పాటు పిఎల్జీఏ బెటాలియన్ 6 కూడా చాలా అత్యధికమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రభావితాన్ని చేయగలిగినటువంటి ఈ 2 ప్లాటూన్స్ నుంచి ఎక్కువగా సరెండర్ చేయాలని కూడా ప్రస్తుతం ఛత్తీస్గఢ్ బలగాలు చాలా విశేషంగా కృషి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం లొంగిపోయినటువంటి ఒక్కో సరెండర్ కు తక్షణమే 50,000 రూపాయల పరిహారాన్ని కూడా ప్రస్తుతం అందిస్తున్నాయి. అధిక అదనంగా పునరావాస కల్పనతో పాటు ప్రైవేట్ లోను ప్రభుత్వ ఉపాధి కొలువులను కూడా ప్రస్తుతం సరెండర్ అయినటువంటి మావోయిస్టులకు కల్పించేలా ప్రభుత్వం తీవ్రమైనటువంటి కృషి చేస్తుంది. మరోవైపు సరెండర్ అయినటువంటి మావోయిస్టుల నుంచి మావోయిస్టు పిఎల్జీఏ దళాలు కావచ్చు, అగ్రనేతల యొక్క నిగూఢ నిక్షిప్త సమాచారాన్ని కూడా ప్రస్తుతం భద్రతా బలగాలు రాబడుతున్నాయి. 103 మంది మావోయిస్టులు లొంగుపాటు కేవలం ఇది 1-2 రోజులు జరిగింది కాదు. ఇది మొదటి నుంచి కూడా చాలా పక్కా ప్రణాళికతో వ్యూహంతో చేసినటువంటి ఒక స్పెషల్ ఆపరేషన్ గానే పరిగణించాల్సి ఉంటుంది. సో ఒక్కొక్క సరెండర్ అయినటువంటి మావోయిస్ట్ నుంచి మరికొంత అదనపు సమాచారాన్ని రాబడుతూ ఒకవైపు పూర్తి స్థాయిలో ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నాయి, మరోవైపు సరెండర్లపై కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తూ సరెండర్ అయినటువంటి మావోయిస్టుల నుంచి నిగూఢ నిక్షిప్త సమాచారాన్ని రాబడుతూ మరొక పర్టికులర్ గా మరిన్ని ఆపరేషన్స్ కూడా దండకలు నిర్వహిస్తున్నాయి భద్రతా బలగాలు. ప్రస్తుతం ఎస్పీ జితేంద్ర యాదవ్ కూడా దీనికి సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. కేంద్ర పారామిలిటరీ బలగాల ఉన్నత సమీక్ష సమావేశంలో దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలను కూడా రాబట్టారు. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1600 మందికి పైగా మావోయిస్టులను సరెండర్ చేశామని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా చెప్తుంది. కాకపోతే తెలంగాణ పోలీసులు కావచ్చు, ఏపీ పోలీసులు కూడా కావచ్చు ఎక్కువగా సరెండర్లపైనే మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాల్పుల విరమణకు తెలంగాణ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది, కేంద్ర బిందువుగా మారిందని చెప్పుకోవాలి. పీస్ కమిటీ కూడా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని పలు దఫాలుగా హైదరాబాద్ వేదికగానే ఒక ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేసుకున్నాయి. రిటైర్డ్ జస్టిస్ నేతృత్వంలోని ప్రస్తుతం పీస్ కమిటీ కూడా ఫామ్ అయింది. ఆ తర్వాత ఎక్కువగా లొంగుబాటు కూడా తెలంగాణలోనే జరిగాయని చెప్పుకోవాలి. మావోయిస్టు పార్టీ జననాట్య మండలి వ్యవస్థాపక మెంబర్ తో పాటు సంజీవ్ తో పాటు సంజీవ్ భార్య ఇటీవల కేంద్ర కమిటీ అగ్రనేత, మహిళా అగ్రనేత సుజాతక్క అలియాస్ పద్మావతి కూడా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎక్కువగా కేంద్ర కమిటీ అగ్రనేతలు లొంగుబాటుకు గురవడం చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పుకోవాలి. మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యుల నుంచి డివిజన్ కమిటీ మెంబర్లు కావచ్చు, రీజనల్ పోలిట్ బ్యూరో సభ్యులు కావచ్చు, కేంద్ర కమిటీ అగ్రనేతలు స్వయంగా లొంగిపోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి క్యాడర్ కూడా పూర్తిగా లొంగిపాటు వైపే శరణ్యం అని చెప్పి భావిస్తుంది. ఒకవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు పారామిలిటరీ బలగాలు కూడా ఒక డెడ్ లైన్ టార్గెట్ గానే పనిచేస్తున్నాయి. 2026 మార్చి 31 వరకు మావోలను లేకుండా క్లీన్ స్వీప్ చేస్తాం, దండకారణ్యంలో పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తామని చెప్పి మొదటి నుంచి కూడా భద్రతా బలగాలు తెగేసి చెప్తున్నటువంటి వేళ ప్రస్తుతం సరెండర్లే శరణ్యం అని చెప్పి భద్రతా బలగాలకు లొంగిపోవడమే అంతిమ మార్గం అని చెప్పి మావోయిస్టు కూడా భావిస్తున్నట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇది కేవలం తాత్కాలికమే, లొంగిపాటు కావచ్చు, అటు ఎన్కౌంటర్లు కావచ్చు, తమ విప్లవోద్యమాన్ని ఆపలేవంటూ కూడా కొంతమంది సానుభూతి పనులు కావచ్చు మావోయిస్టు పార్టీ ఇటీవల లేఖలు విడుదల చేసినటువంటి లేఖలు
ఉద్యమాలలో సంక్షిప్తంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ విప్లవోద్యమానికి ఇది తాత్కాలిక బ్రేక్ మాత్రమే. రాబోయే కాలంలో ఖచ్చితంగా విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లి తీరుతామని చెప్పి కొంతమంది మావోయిస్టు అగ్రనేతలు స్వయంగా లేఖలు విడుదల చేసి మరి స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ సరెండర్లు మాత్రం కొంత ప్రజా జీవనంలోకి మావోయిస్టు రావడానికి ఒక సరైనటువంటి మార్గంగానే భావించాలి. అటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా సరెండర్ పాలసీలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు వారికి లొంగిపోయినటువంటి మావోయిస్టులకి ప్రత్యేకంగా ఉపాధి కల్పనతో పాటు వారికి కొంత పారితోషికం కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాయి. నందు. రైట్. థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. లొంగిపోయినటువంటి మావోయిస్టులకు కొంత ఆర్థిక సాయం చేసి తిరిగి వాళ్ళు సభ్య సమాజంలో చాలా గౌరవంగా బ్రతికేలాగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నాయి గవర్నమెంట్స్ కూడా, డిపార్ట్మెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మరోవైపు మిగిలి ఉన్నటువంటి మావోయిస్టుల పరిస్థితి ఏంటి? బలం తగ్గిపోతుంది, సంఖ్య తగ్గిపోతుంది, చాలా దూకుడుగా మరోవైపు కేంద్ర బలగాలు వ్యవహరిస్తున్నాయి, కాల్పులు జరుపుకుంటూ వెళ్తున్నాయి. 2026 మార్చి నాటికి, మార్చి చివరికల్లా ఖచ్చితంగా మావోయిస్టులు లేకుండా చేస్తామంటూ కేంద్రం ప్రకటించడాన్ని మనం చూసాం. సో మిగిలి ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు అన్ని రకాలుగా వీక్ స్టేజ్లో ఉన్నటువంటి మావో నాయకులు ఏం చేయబోతున్నారు? ఇదే చాలా కీలకంగా మారింది. మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశం మీద? మీరేమనుకుంటున్నారు? ఆపరేషన్ కగార్ ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. ఆపరేషన్ కగార్ సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారా 2026 మార్చి కల్లా? అయితే లొంగిపోవడం లేదంటే ప్రాణాలు కోల్పోవడం, ఈ రెండు ఆప్షన్సే ఉన్నాయి. కానీ ఎగ్జిస్టెన్స్ మాత్రం చాలా కష్టమా? మావో ఉద్యమాన్ని కొనసాగించడం, మావోయిస్టులుగా కొనసాగడం అనేది మాత్రం పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదా? అయితే లొంగిపోవాలి లేదంటే ప్రాణాలు కోల్పోవాలి, ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మావోయిస్టులు ఉన్నారా? ఏ ఆప్షన్ బెటర్ అని మీరు అనుకుంటున్నారు? మావోయిస్టు ఉద్యమం మున్ముందు అసలు కొనసాగే అవకాశం ఉందా? ఇప్పటికే ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితికి దాపురిస్తున్న నేపథ్యంలో ఏం జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మరోవైపు కొంతమంది ప్రజా జీవనంలోకి వచ్చి ప్రజా పోరాటాలు చేయాలి ప్రజల సమస్యల గురించి అని అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. ఇజ్ ఇట్ పాసిబుల్? సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకునే ప్రయత్నం చేయండి.